తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల జాబితాలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. వీరితో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచిన ఈ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ లో చేరారని ఆరోపణలున్నాయి. వీరిని అనర్హులను చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది తమ లిఖితపూర్వక సమాధానాలను స్పీకర్ కు అందజేశారు. తాము పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని వారు స్పష్టం చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే ఫిర్యాదుదారులు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని స్పీకర్ కార్యాలయం సూచించింది. శాసనసభ కార్యదర్శి పంపిన లేఖల ప్రకారం నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల వివరణలపై బీఆర్ఎస్ ఫిర్యాదుదారులు తమ వాదనలు లీగల్ ఫార్మాట్ లో సమర్పించాలి. రాబోయే విచారణలో ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.